హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పైనాపిల్ కేసరి తయారు చేసుకుందాం. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి కొద్దిగా వేడిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసేసి త్వరగా వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు బొంబాయి రవ్వను కూడా వేసుకొని దీని యొక్క పచ్చి వాసన పోయి మంచి వాసన వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి 1 కప్పు పైనాపిల్ ముక్కలు వేసేసి దోరగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 3 కప్పుల నీళ్లు పోసేసి నీటిని బాగా మరగనివ్వండి. నీళ్ళనే మంచిగా మరిగిపోయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వను వేసేసి రవ్వను బాగా ఉడకనివ్వండి. రవ్వ అనేది మంచిగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బెల్లం పొడిని వేసేసుకోండి. మీకు కావాలంటే ఫుడ్ కలర్ వేసుకొని, నేనైతే ఫుడ్ కలర్ వేయట్లేదు. ఈ బెల్లం అనేది మంచిగా కరిగేంత వరకు బాగా కలిపేసేసుకోండి. బెల్లం అనేది మంచిగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ అలాగే యాలకుల పొడి వేసేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసేసుకోండి. పైనాపిల్ కూడా హెల్త్కి అనేది చాలా మంచిదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.